పోసాని మురళీకృష్ణ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపెట్టారు. వివాదాస్పద వ్యాఖ్యల వెనుక సజ్జల ప్రమేయం ఉందని పోసాని వెల్లడించారు. సజ్జల రాసిచ్చిన స్క్రిప్ట్ మేరకే విమర్శలు చేశానని పోసాని తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, పోసాని రిమాండ్ రిపోర్టులో ఎలాంటి విషయాలు వెల్లడించారు? వినోద్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు సందర్భంగా పోలీసులు రైల్వే కోడూరు కోర్టుకు సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా 2023-24 సంవత్సరంలో ఏపీ ఫిలిం డైరెక్టర్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి అధికార పార్టీ నేతలను ప్రధానంగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబును లక్ష్యంగా, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ఉద్దేశపూర్వకంగానే సమాజంలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా చేశారని పోసాని కృష్ణమురళి పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో పేర్కొన్నారు. ప్రధానంగా గత ఏడాది హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులను, వారి భార్య పిల్లలను కూడా వ్యక్తిగతంగా దూషించడం వెనక వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని, ఆయన అనుమతితోనే ఆ రోజు నేను మీడియా సమావేశం ఏర్పాటు చేశానని, సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ మేరకే నేను మీడియా సమావేశంలో కూడా మాట్లాడినట్లు పోసాని కృష్ణమురళి పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో పేర్కొన్నారు. దాంతో పాటు ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ పైన, నారా లోకేష్ పైన, చంద్రబాబు పైన, కులాలు, ఈ మతాలు, అదేవిధంగా వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు ఎవరైతే ఉన్నాడో డిజిటల్ సామాజిక మాధ్యమాలకు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి సజ్జల భార్గవరెడ్డి తాను మాట్లాడినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా చేసేవాడని కూడా పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. ఇది గత 2014 నుంచి వైసీపీకి అనుబంధంగా పనిచేస్తూ ఎఫ్డీసీ చైర్మన్ గా నెలకు 3,82,000 జీతం తీసుకుంటూ గౌరవప్రదంగా ఉంటున్న నేను వైసీపీకి మద్దతుగా వారు చెప్పినట్లే విమర్శలు చేశానని కూడా పోలీసులకు ఇచ్చినటువంటి విచారణలో పేర్కొన్నారు. అదే ఆయన చెప్పినటువంటి మాటలనే రిమాండ్ రిపోర్ట్ లో రైల్వే కోర్టు కూడా పోలీసులు సమర్పించారు. వినోద్, ధన్యవాదాలు మురళి.